సర్పంచ్ అనేది ఉండేది లేదు. ఈ గ్రామాలు చిన్న గ్రామాన్ని నేను పక్క గ్రామం మానవుని పోయి సర్పంచ్ గెలిపించుకునే పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో ఆ సర్పంచ్ దగ్గర పోయి పనిచేసుకునే పని ఏముండేది అప్పట్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాలు పెంచాలి, చిన్న గ్రామాలైనా సర్పంచ్ ఉండాల గ్రామాల్లో చెప్తే తక్షణమే ఏం కాకుండా ఈ గ్రామాలన్నీ అలాగే సింగరాజపేట ఇంకా కొన్ని కోతాల మండలం ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి దగ్గర 22% పెంచడం జరిగింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలో అన్ని రకాలుగా సచివాలయం అయితేమి, ఆరోగ్య హెల్త్ సెంటర్ అయితేమి, మీకు రైతులకు ఇబ్బంది లేకుండా మండలానికి పోకుండా ఈ గ్రామంలోనే ఎరువులు కావాలని ఏం కావాలని ఇక్కడే మీరు బుక్ చేసుకోవడానికి ఇవన్నీ సచివాలయాన్ని గ్రామంలో రావడం జరిగింది. ఇలాంటివన్నీ ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఎవరంటే మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి. అదే కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, నేను 9 పథకాలు ఇస్తాను, తప్పుడు నా పథకాలు అమ్మఒడి అయితేమి, చేయూత అయితేమి, ఆశ్రయం అయితేమి ప్రతి ఒక్కరు ఇచ్చిన వాటి ప్రకారము మీ అందరికీ పథకాలు వస్తున్నాయి. గ్రామాల్లో వాలంటీర్ కూడా ఏర్పడడం జరిగింది. అవ్వా కాలంలో ఆ రోజుల్లో ఎన్నో పంచాయతీల దగ్గర పోయి పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా మీ ఇంటికి వచ్చి 6 గంటలకే తలుపు తట్టి సచివాలయం ఉద్యోగస్తులు ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన పెన్షన్ కూడా 3,000 చేస్తా అని చెప్తే మాట ప్రకారం 3,000 ఇవ్వడం జరుగుతుంది. అమ్మఒడి చేస్తున్నారు. అంటే మీ పిల్లలు ఆ రోజు స్కూల్ పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి ఇబ్బంది లేకుండా నాడు నేడు కింద స్కూల్స్ బాగుపడడం జరిగింది, హాస్పిటల్స్ బాగు చేయడం జరిగింది.